ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 10వ శ్లోకం గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. గంధము లేని భూమిని, ప్రకాశము లేని అగ్నిని, ప్రాణము లేని ప్రాణిని, తపస్సు లేని తపస్విని మనం ఊహింపజాలము కదా. కాబట్టి ఆయా వస్తువులందరి సారమే పరమాత్మ అని ముఖ్యంగా తెలియజేశారు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి శ్లోకంలో 10వ శ్లోకంలో ఇలా అంటున్నారు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. పార్థ, ఓ అర్జున, మాం నన్ను, సర్వభూతానాం సమస్త ప్రాణుల యొక్క, సనాతనం శాశ్వతమైన, బీజం బీజముగా అనగా కారణముగా లేదా మూలముగా, విద్ధి ఎరుంగము, బుద్ధిమతాం బుద్ధిమంతుల యొక్క, బుద్ధి బుద్ధియు అంటే వివేకమును, తేజస్వినాం ధీరుల యొక్క, తేజ ధైర్యమును, అస్మి అయి ఉన్నాను. ఓ అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా ఎరుంగుము, మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు, ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.